టీమిండియా వికెట్ కీపర్ కమ్ బ్యాటర్ సంజు శాంసన్ 2024 రంజీ ట్రోఫీ సీజన్ కోసం సిద్ధమవుతున్నాడు. మొదటి 2 మ్యాచ్లకు కేరళ జట్టు కెప్టెన్ గా శాంసన్ వ్యవహరించనున్నాడు. ఈ సీజన్ లో కేరళ తమ తొలి మ్యాచ్ లో ఉత్తరప్రదేశ్ తో తలపడనుంది. ఈ మ్యాచ్ జనవరి 5 నుంచి అలప్పూజ వేదికగా ప్రారంభం కానుంది. ఈ క్రమంలో అలప్పూజలో ఏర్పాటు చేసిన స్పెషల్ ట్రైనింగ్ క్యాంపులో సంజు శాంసన్ తీవ్రంగా శ్రమిస్తున్నాడు. ప్రాక్టీస్ లో భాగంగా శాంసన్ కొట్టిన ఓ 6 కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. కేరళ స్పిన్నర్ సిజోమాన్ జోసెఫ్ బౌలింగ్ ను సంజు శాంసన్ ప్రాక్టీస్ చేశాడు. ఈ క్రమంలో జోసెఫ్ మిడిల్ స్టంప్ లైన్ లో బంతిని వేయగా ఆ బంతిని సంజు భారీ సిక్సర్ గా మలిచాడు. సంజు కొట్టిన బంతి ఏకంగా స్టేడియం రూప్ పైన పడింది. ఇందుకు సంబంధించిన వీడియోను రాజస్థాన్ రాయల్స్ ట్వీట్ చేసింది. ఐపీఎల్ లో రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ గా సంజు శాంసన్ వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. కాగా శాంసన్ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్ లో ఉన్నాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన 3వ వన్డేలో సంజు శాంసన్ తొలి అంతర్జాతీయ సెంచరీని నమోదు చేశాడు. 114 బంతుల్లో 6 4లు 3 సిక్సర్లతో 108 పరుగులు చేశాడు. ఇక ఇదే నెలలో జనవరిలో జరగబోయే ఆఫ్ఘనిస్తాన్ తో టీ20 సిరీస్ కు సంజు శాంసన్ ని ఎంపిక చేసినా కూడా ఆశ్చర్యపడక్కర్లేదు. ఎందుకంటే అతను ఫామ్ లో ఉన్నాడు కాబట్టి టీమిండియా సెలెక్టర్లు సంజు శాంసన్ కి ఆఫ్ఘనిస్తాన్ తో టీ20 సిరీస్ కు సెలెక్ట్ చేస్తారని అతడి అభిమానులు ఆశగా ఎదురు చూస్తున్నారు.